హరిః ఓం హరిః ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 12వ భాగంలో దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక, గణదేవత, నంది, గంగలను, దేవస్థానం కుడి భాగంలో మహాకాలుణ్ణి, యమునను పూజించాలి. పూజలో ప్రతి దశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమః, ఓం జుం హం సహ సూర్యాయ నమః అంటూనే ఉండాలి. అలాగే శివ, కృష్ణ, బ్రహ్మ, చండిక, సరస్వతి, మహాలక్ష్మి దైవతాలను కూడా వారి నామాలకు ముందు ఓంకారాన్ని, చివర నమః అనే దాన్ని పెట్టి పూజించాలి. అంతవరకు చెప్పుకున్నాం. ఇక గరుడ పురాణం పూర్వఖండం ఆచారకాండలోని ప్రాణేశ్వరీ విద్య, సర్పవిష దుష్ట ఉపద్రవ నివారణ అనే అంశం గురించి 13వ భాగంగా తెలుసుకుందాం. సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది. ఋషులారా, ఇప్పుడు మీకు పరమశివుని ద్వారా గరుత్మంతునికి ఉపదేశింపబడిన ప్రాణేశ్వర మహామంత్రాన్ని వినిపిస్తాను. అయితే దానికి ముందు ఏ ఏ స్థానాల్లో, సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం. శ్మశానం, పుట్ట, పర్వతం, నుయ్యి, చెట్టు తొర్ర వీటిలో నివసించే పాము కాటు వేసినప్పుడు ఆపేసిన చోట 3 ప్రచ్ఛన్న రేఖలు ఏర్పడితే ఆ కాటు వేయబడిన ప్రాణులు చనిపోతారు. మూల, ఆశ్లేష, మఘ మరియు షష్ఠి రోజున కర్కాటక, మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైన వారు బ్రతకరు. కటి, కణత, సంధి భాగాలు, ముఖము, గొంతులపై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకడం జరగదు. దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధయామ భాగం సూర్యునిచే భోగింపబడుతుంది. ఆ దివాకర భోగం తరువాత గణనాక్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం ఉంటుంది. అలాగే రాత్రికాలంలో జ్యోతిష్కులు కాలచక్రాధారంగా గ్రహాలను, కాలసర్పాలను ఈ విధంగా జోడించారు. శేషుడు సూర్యుడు, వాసుకి చంద్రుడు, తక్షకుడు మంగళుడు, కర్కోటకుడు బుధుడు, పద్ముడు గురుడు, మహాపద్ముడు శుక్రుడు, శంఖుడు శని, కులికుడు రాహువు. రాత్రైనా పగలైనా బృహస్పతి భోగకాలం వచ్చినప్పుడు సర్పాలు దేవతలనైనా అంతం చేయగలవు. కాబట్టి ఈ కాలంలో పాము కాటుకి విరుగుడు, చావు తప్పదు. పగలు శని భోగము అంతే. రాత్రి పగళ్ల గణన 30 ఘటికలలో ఉంటుంది. ఈ లెక్కను అనుసరించి నిర్మింపబడిన కాలచక్రంలో చంద్రుడు పాడ్యమి నాడు కాళ్ల బొటనవేళ్లలోనూ, విదియ నాడు కాళ్లపైన, తదియ నాడు మోకాళ్లలోనూ, చవితి నాడు వాటికి పైన, పంచమి నాడు తొడల మధ్యలోనూ, షష్ఠి నాడు నాభిలోనూ, సప్తమి నాడు ఛాతీపైన, అష్టమి నాడు స్తనాలలోనూ, నవమి నాడు గొంతుపైన, దశమి నాడు ముక్కుపైన, ఏకాదశి నాడు కన్నుల్లోనూ, ద్వాదశి నాడు చెవుల వద్దనూ, త్రయోదశి నాడు కనుబొమ్మల మధ్యలోనూ, చతుర్దశి నాడు కణతలపైన, పున్నమి అమావాస్యల్లో మస్తకంపైనను మానవుల్లో నివాసముంటాడు. చంద్రుడున్న చోట ప్రాణి అంగంపై పాము కాటేసినా ఆ ప్రాణిని బ్రతికించవచ్చు. మూర్ఛ నుండి మెలకువ రావడం ఆలస్యం కావచ్చు, కానీ సాధకుడు శరీరమర్దన ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు. ఓం హంసం అనే నిర్మల స్ఫటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమమంత్రం. విషరూపంలో ఉన్న పాపాన్ని నశింపజేసే శక్తిగల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి. ఇందులో 4 ప్రకారాలున్నాయి. మొదటిది బీజ బిందువుతో, రెండవది 5 స్వరాలతో, మూడవది 6 స్వరాలతో, నాలుగవది విసర్గతో కూడి ఉంటాయి. ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు లోకాలని సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురుకులే స్వాహ అనే మంత్రాన్ని ప్రసాదించాడు. ఈ మహామంత్ర ద్రష్ట గరుత్మంతుడే. సర్ప విషాలను విరిచి ప్రాణులను కాపాడదలుచుకున్న సాధకుడు ముఖములో ఓం అనేదాన్ని, కంఠంలో కురు అనేదాన్ని, ఇరుగుల్ఫాలలో కులే అనేదానిని, 2 పాదాలపై స్వాహ
మంత్రాన్ని శాశ్వతంగా న్యాసం చేయించుకుని ఉండాలి. పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల వ్రాయించిన గృహాలలో పాములు నిలువలేవు. ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో 1000 సార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి సర్పభయం ఉండదు. అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచదార పలుకులను విరజిల్లిన ఇంటిలో పాములు నిలువలేవు. దేవతలు, అసురులు ఈ మంత్రాన్ని 7 లక్షల సార్లు జపించి మంత్రసిద్ధులయ్యారు. ఒక అష్టదళ పద్మాన్ని చిత్రించి ఓం సువర్ణ రేఖే కుక్కుట విగ్రహ రూపిణి స్వాహ అనే మంత్రంలోని 2 అక్షరాలని ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి. ఆ తరువాత ఓం పక్షి స్వాహ అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాము కుట్టిన వానికి స్నానం చేయిస్తే విషం దూరమవుతుంది. ఓం పక్షి స్వాహ అనేది కూడా సాధకుల పాలిటి కల్పవృక్షం. ఈ మంత్రం ద్వారా బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా కరన్యాసము, ముఖ, హృదయ, లింగ, పాద భాగాలపై అంగన్యాసము చేసి ఉన్న వ్యక్తి యొక్క నీడనైనా కలలో కూడా తాకడానికి పాములు భయపడతాయి. ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాము కాటుకు గురైన వ్యక్తిని తేరిపారా చూస్తే చాలు ఆ వ్యక్తిలోనికెక్కిన విషం దిగిపోతుంది. ఓం హ్రీం హ్రౌం హ్రీం భి రుండాయై స్వాహ. ఈ మంత్ర సాధకుడు దీనిని సర్పదష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విషప్రభావం క్షీణిస్తుంది. మరొక సాధన ఇది. సాధకుడు తన 2 పాదాగ్రాలలోనూ ఆలను, చీలమండల్లో గుల్ఫాలలో ఈలను, జానువులలో ఊలను, కటిలో ఐలను, నాభిలో ఓను, ఛాతీపై ఔని, ముఖములో ని, మస్తకంలో అహాను స్థాపించుకుని ఓం హంసః అను బీజమంత్ర సహితంగా న్యాసం చేసుకుని నిత్యం జపపూజనాలని చేస్తూ ఉంటే అతనికి సర్ప విషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది. సాధకుడు నేను స్వయంగా గర్తుమంతుడను అనే భావనతో ధ్యానంలోకి వెడలిపోయి ఈ మంత్ర సాధనని చేయాలి. విషానికి వ్యతిరేకంగా ప్రయోగం చేస్తున్నంతసేపు అతనిలో తాను గరుడుణ్ణి అనే ధ్యాసే ఉండాలి. హం అనే బీజాక్షరం శరీరంలో ప్రవేశించిన విషాదులను హరించే శక్తిని కలిగి ఉంటుంది. హంసః మంత్రాన్ని ఎడమ చేతిలో న్యాసం చేసుకుని ఉన్న సాధకుడు ధ్యాన, పూజన, నిత్య జపశక్తుల సహాయంతో విషాన్ని విరిచివేయడానికి సమర్థుడవుతాడు. ఎందుకంటే ఈ మంత్రం విషధర నాగుల నాసికా భాగాన్ని, శ్వాస నాళికని అదుపు చేసే శక్తిని, సంపూర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మంత్రం బాధిత శరీరంలోకి, మాంసంలోకి దూసుకుని పోయి సర్ప విషాన్ని నశింపజేస్తుంది. పాము కాటుచే మూర్ఛితుడైన ప్రాణి శరీరంపై ఓం హంసః మంత్రాన్ని న్యాసం చేసి భగవంతుడైన నీలకంఠస్వామిని, ఇతర దేవతలని కూడా ధ్యానించాలి. దీనివల్ల మంత్రానికి వాయుశక్తి తోడై శీఘ్రంగా సంపూర్ణంగా విషాన్ని హరించగలదు. ప్రత్యంగిర జడాన్ని బియ్యం కడిగిన నీళ్లలో నానబెట్టి రోగి నోటిలోకి పిండితే విషప్రభావం తగ్గుతుంది. పునర్నవ, ప్రియంగు, వక్త్రజ, శ్వేతబృహతి, కూష్మాండ, అపరాజిత జడం, గేరు, కమలగట్ట ఫలం వీటన్నిటినీ నీటిలో వేసి బాగా పిండి నేతితో కలిపి ఒక లేపనాన్ని తయారుచేసి దానిని పాముకాటు బాధితుని శరీరంపై పూస్తే విషం ప్రభావం తగ్గుతుంది. పాము కాటేయగానే ఆ వ్యక్తి చేత వేడి నేతిని త్రాగిస్తే విషప్రభావం మందగిస్తుంది. అలాగే శిరీషవృక్ష పంచాంగాలను అంటే ఆకు, పువ్వు, పండు, వేరు, బెరడు, గాజర బీజాలతో కలిపి నూరి కషాయం చేసి కొంత త్రాగించి కొంత శరీరానికి పూస్తే సర్పదష్టులకు విషము నుండి విడుదల లభిస్తుంది. ఓం హ్రీం అహ అనే దాన్ని ఉచ్చరిస్తూ హృదయ లలాటాదులలో విన్యాసం చేసే సాధకుడికి సర్పాలు వశీభూతాలవుతాయి. ఈ మంత్రాన్ని విద్యుక్తంగా 15,000 మార్లు జపించిన వారు గరుడుని వలె సర్వగామి, కవి, విద్వాన్, వేదవిధులు కాగలరు, దీర్ఘాయువులు కాగలరు. ఋషులారా, బలవంతులైన శత్రువులపై విజయసాధకమైన మంత్రం ఒకటుంది. ఆ మంత్రజప విధానాన్ని శివుడు ఉపదేశించాడు. ఇది గోపనీయమైన మీకు వివరిస్తాను. దీనితో అభిమంత్రితాలైన ఆయుధాలకు అపజయమనేదే ఉండదు. ఈ మంత్రం ద్వారా ఉద్ధరింపబడదలుచుకున్నవారు కమలపత్రంపై అష్టవర్గాలను నిర్మించి
వాటిపై తూర్పుతో మొదలెట్టి ఈశాన్యం దాకా వరుసగా ఓం హ్రీం హ్రీం అనే బీజమంత్రాలని వ్రాసుకుంటూ పోవాలి. ఓంకారం బ్రహ్మబీజమైతే శివకేశవ బీజం హ్రీంకారం. త్రిశూలమును గీసి దాని 3 తలలపై హ్రీంకారాన్ని లిఖించాలి. సాధకుడు త్రిశూలాన్ని ధరించి దానిని ఆకాశం వైపు గిరగిరా తిప్పగానే సర్పదుష్ట శక్తులు భయపడి పారిపోతాయి. సాధకుడు ధనుర్ధారి అయి ఆకాశం వైపు నారి సారించి ఈ మంత్రాన్ని మననం చేయగానే దుష్ట విషసర్పాలు, కుత్సిత గ్రహాలు, వినాశకర మేఘాలు, రాక్షస శక్తులు భయపడి పారిపోతాయి. ఆ ధనుస్సు ధూమ్రవర్ణంలో ఉండాలి. ఈ మంత్రం ముల్లోకాలను రక్షించగల సామర్థ్యం కలది. ఇక మృత్యులోకం సంగతి చెప్పనక్కర్లేదు కదా. ఓం జూం సూం హూం ఫట్ అనేది మరొక మంత్రం. సాధకుడు 8 కాచుకర్రలను దీనితో అభిమంత్రించి 8 దిక్కుల్లో పాతి ఉంచితే ఆ కీలాంకిత క్షేత్రంలో పిడుగు పడకుండా, విద్యుత్ జ్వాలలు రగలకుండా ఆ భూమి రక్షింపబడుతుంది. ఇది గరుత్మంతుని మంత్రమే. రాత్రి ఎక్కడైనా ఈ మంత్రంతో 8 కర్రలను 21 మార్లు అభిమంత్రించి 8 దిక్కుల్లో పాతి ఉంచితే ఆ మధ్య భాగంలో ఉన్న వారికి సర్వోపద్రవముల నుండి రక్షణ లభిస్తుంది. ఓం హ్రాం సదాశివాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చూపుడు వేలు, చిటికెన వేలు వాడుతూ అనార్పుష్పం వలె కాంతులు వెదజల్లు ఒక పిండమును నిర్మించాలి. దానిని చూడగానే దుష్టజనులు, దుష్ట మేఘాలు, విషాలు, రాక్షసులు, డాకిన్యాదులు భయపడి పారిపోతాయి. ఓం హ్రీం గణేశాయ నమః. ఓం హ్రీం స్తంభనాది చక్రాయ నమః. ఓం ఐం భ్రామ్యై త్రైలోక్య డామరాయ నమః. ఈ మంత్ర సంగ్రహాన్ని భైరవ పిండము అంటారు. ఇది విషాన్ని, పాపిష్టి గ్రహాల దుష్ట ప్రభావాన్ని సమాప్తం చేయడంలో కడు సమర్థం. ఇది సాధకుని కార్యక్షేత్ర రక్షణని, భూత రాక్షసాది గణాల ఉపద్రశక్తుల నుండి రక్షణని కల్పించగలదు. ఓం నమః అంటూ సాధకుడు తన చేతిలోనే ఇంద్రవజ్రాయుధాన్ని భావించుకుని ధ్యానం చేయడాన్ని వజ్రముద్ర అంటారు. ఇది విష, శత్రు, భూతగణాల్ని నశింపచేయగలదు. ఓం క్షుం నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఎడమ చేతిలో పాశాన్ని భావించుకుని స్మరణ చేసినా అదే ఫలముంటుంది. ఓం హ్రాం నమః అనే మంత్రోచ్చారణ వల్ల ఉపద్రవకారకులైన మేఘ, పాపగ్రహాల ప్రభావం నశిస్తుంది. ఓం క్ష్మా నమః అనే మంత్రంతో కాలభైరవుని ధ్యానిస్తే అదే ఫలితముంటుంది. ఓం లసద్విజిహ్వాక్ష స్వాహ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ దైవధ్యానం చేయడం వల్ల పంట పొలాలు, గ్రహ, భూత, విష, పక్షిపీడల నుండి రక్షింపబడతాయి. ఓం క్ష్వా నమః అనే మంత్రాన్ని నగారాపై ఎర్రని సిరాతో రాసి చదువుతూ కర్రతో కొడితే ఆ శబ్దాలను వినగానే పాపగ్రహాది ఉపద్రవకారక తత్వాలన్నీ భయభీతాలై పారిపోతాయి. ఇక 14వ భాగంలో పంచవక్త్ర పూజనం, శివార్చన విధి అనే అంశం గురించి తెలుసుకుందాం. హరి ఓం. హరి ఓం.